దోస్తులందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ గుడెల్లి. సో వీడియోస్ చేయక చాలా రోజులు అయిపోయింది. అంటే లాంగ్ గ్యాప్ వచ్చేసింది. అంటే మంత్స్ కాదు, ఇయర్ పైన అయిపోయింది. 1 year 100 days అయిపోయింది. 1 year 3 months అయిపోయింది వీడియోస్ చేయక. అంటే గ్యాప్ నేను తీసుకోలే, అదేదో వచ్చేసింది అలా, ఇంకా అలాగా అయిపోయింది వీడియోస్ చేయక. సో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దానివల్ల కూడా వీడియోస్ చేయలేదు. అన్నీ చెప్పుకుంటే మంచిగా ఉండదు కదా, గలీజ్ ఉంటుంది, అందుకే అన్నీ చెప్పట్లేదు. సో ఏంటంటే ఇప్పుడు వీడియోస్ చేద్దామని మళ్ళీ అనుకుంటున్నా. కొంచెం గ్యాప్ తీసుకొని ఎట్లన్నా వీడియోస్ అంతా 1 year అయిపోయింది కదా. సో వీడియోస్ చేస్తాం మళ్ళీ ఒకసారి, చూద్దాం సక్సెస్ అవుతామా కాదా అన్న ఏదో కొన్ని కోరికలు. సో ఆ విధంగా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడు ఈ వీడియో చేయడం పర్టికులర్ కారణం ఏంటంటే, సో చాలా గ్యాప్ వచ్చేసింది. సో యూట్యూబ్లో గ్యాప్ వచ్చేస్తే దూరం అయిపోతుంది, లెంత్ బాగా పెద్ద పెరిగిపోతుంది. అంటే నోటిఫికేషన్ పోదు ఎవరికి సంబంధంగా. వీడియోస్ చేస్తున్నా చెప్పడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సో రీసెంట్గా జాబ్ మానేసి బిజినెస్లోకి వచ్చినుండే. బిజినెస్ స్టార్ట్ చేసాం, ఫుల్ టైమ్గా బిజినెస్ మీదనే కాన్సన్ట్రేషన్. సో యూట్యూబ్ని అందుకే దాని దరిదాపుల్లో పోలేదు. ఎక్కడుందో అక్కనే వదిలిపెట్టేసి డైరెక్ట్గా బిజినెస్కి వెళ్ళి బిజినెస్ చూసుకోవడం, అదే పని. ఇంకా ఫుల్ టైమ్గా బిజినెస్ మీదనే. యూట్యూబ్ అయితే అసలు ముట్టుకోలేదు. ఎలాంటి షార్ట్స్ కానీ ఎలాంటి లాంగ్ వీడియోస్ కానీ ఏం చేయలేదు ఇందులో. సో ఫ్యూ డేస్ బ్యాక్ అయితే అనుకున్నా, ఎందుకో చేద్దాం, వీడియోస్ చేద్దాం, మనకు కూడా సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా. 400 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇవాళ 10 మంది 20 మంది రావడం అంటే గగనం అయిపోయింది సబ్స్క్రైబర్స్. అలాంటిది మనకు 400 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మంచి వ్యూస్ ఉన్నాయి, మంచి కంటెంట్ అండ్ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. సో వై నాట్ ఎందుకు మనం మళ్ళీ వీడియోస్ స్టార్ట్ చేయొద్దు అని ఒక థాట్తోని వీడియోస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. సో ఆలోచించుకున్నా చేద్దామని. సో స్టార్ట్ అయితే చేస్తున్న వీడియోస్. సో డైరెక్ట్గా వ్లాగ్స్ చేయొచ్చు, కానీ ఏంటంటే మీ దగ్గర ఎంతమందికి రీచ్ అవుతుందో, ఎంతమందికి నోటిఫికేషన్ వస్తుందో నాకు తెలియదు. ఎందుకంటే మనం వీడియో చేయక 1 year పైన అయిపోయింది కాబట్టి ఇప్పుడు వస్తుందో రాదో తెలియదు. మీకు అందరికి నోటిఫికేషన్ వస్తుందో రాదో. వీడియో చేసి మీకు పోస్ట్ చేస్తే సో మీ ఎంతమందికి రీచ్ అవుతుందో ఒక గెస్ట్తోని మనం వీడియో చేయొచ్చని ఈ ఇంట్రడక్షన్ వీడియో అయితే చేస్తున్నా. మా ఈ పూరలు అరుసురు పక్కన. సో ఈ ఇంట్రడక్షన్ వీడియో అయితే చేస్తున్నా. సో మీకు వీడియో పోస్ట్ చేస్తే మీరు వీడియో పోస్ట్ చేసిన తర్వాత మీరు ఎంతమంది చూసిన తర్వాత మాకు ఈ వీడియో అంటే మీ ఛానల్ యొక్క నోటిఫికేషన్ వీడియోస్ మాకు వస్తున్నాయి అని ఒక్కసారి కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది, బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్లో పిన్ చేసేయండి. సో దట్ ఏంటంటే నాకు అర్థమైపోతుంది, నేను 1 year కూడా వీడియో చేయకపోతే ఇంతమందికి నా వీడియోస్ నోటిఫికేషన్ పోతుంది. సో నేను వీడియో చేయొచ్చు అని ఒక థాట్ నాకు ఉంటుంది కాబట్టి వీడియోస్ చేయడానికి ప్లాన్ చేసుకుంటా. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, మీరు చూసిరుగా ఛానల్ యొక్క పేరు మార్చేసిన. ఇంతకుముందు ఊకోపిల్ల ఉండే. చాలామంది ఏమన్నట్టు అయితే ఊకోపిల్లలాగా ఆ పిల్లలాగా ఈ పిల్లలాగా అన్నారు. సో నచ్చలేదు. అందుకని ఛానల్ యొక్క పేరు మార్చేసి మిస్టర్ గుడెల్లి అనే పేరుతోని ఛానల్ని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. మంచి వ్లాగ్స్తోని, మంచి వీడియోస్తోని మీ ముందుకు వస్తున్నా. సో ఇది మాత్రం మీరు మర్చిపోకండి. మీకు నోటిఫికేషన్ వస్తుందా లేదా, వస్తే కంపల్సరీగా కింద కామెంట్ చేయండి, భయ్యా మీ వీడియోస్ నోటిఫికేషన్ మాకు వస్తుంది అని చేయండి. సో నేను ఫర్దర్గా స్టెప్ తీసుకొని వీడియోస్ అయితే చేస్తా. ఇది ఒక్కటి మీతో మాట్లాడడానికి అయితే ఈ ఒక ఇంట్రడక్షన్ వీడియో అయితే చేసిన. సో కొత్త వాళ్ళు ఉంటే కంపల్సరీగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చెప్పడం మర్చిపోయినా ఛానల్ కొత్త పేరు ఎలా ఉంది, అండ్ ఇప్పుడు మీరు చూసారు కదా ఆ ఇంట్రో ఎలా ఉందనేది అదొకటి చెప్పండి. సో లైక్స్ అయితే నేను ఏం అడగట్లేదు, జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నా. మళ్ళీ వస్తున్నా వీడియోస్ చేయడానికి. సో బాయ్.